కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ ఒకసారి గట్టిగా భగవన్నామస్మరణం చేద్దామండి. గోవిందా గోవిందా. ఏం పర్వాలేదు, కొంతమంది గోవిందా అంటానికి మొహమాట పడుతున్నారు. ఏం ఇబ్బంది లేదు. ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. ఎవడు గోవిందా అనే లోపు గోవిందా అంటాడో వాడు ధన్యుడు. గట్టిగా గోవిందా వేస్తే పిండి చేసి పెడుతుంది. భగవన్నామం చెప్పనటువంటి నోరు ఇదేం చేస్తుందయ్యా? 2 ఇడ్లీలో 2 గిన్నెలో లేదు 2 దోశలో వేసి పెడితే పిండి చేసి పెడుతుంది. దానికి దీనికి పెద్ద భేదము లేదు. బ్రాహ్మడు ఎప్పుడవుతాడయ్యా అంటే ఏనాడు వాడి కంఠము నుంచి అద్భుతమైన భగవన్ నామస్మరణ చేస్తాడో అప్పుడు బ్రాహ్మణుడవుతాడు. కారణం ఏమిటి అంటే, ఏమండి ఈ వేళ్ల సందుల్లోంచి పోయినాయండి అన్నారు. వేళ్ల సందుల్లోంచి ఎకరాలు పోవడం ఏమిటండి అంటే, ఏం లేదయ్యా, ఎవడైనా పొరపాటున 1 కిలో నెయ్యి తీసుకోండి అయ్యగారు అంటే ఆ మూల ఎకరం నువ్వు బండించుకోపోరా అని ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఎకరం ఈ వేళ్ల సందుల్లోంచి అన్నంలో పడి అయిపోతూ ఉండేది. ఆ విధంగా ఎకరాలు పోగొట్టుకున్నాం. కానీ అందులో గొప్ప రహస్యం ఉంది. వేదం చెప్తుంది వాగగ్ని వాయుసంధానం. ఈ వాక్కు అనేటటువంటిది అగ్ని అని చెప్తుంది. అందుకనే మీరు నెయ్యి ఇంకెక్కడైనా తీసుకొని వెళ్ళి రాస్తే జిడ్డు అంటుతుంది. నాలుక మీద రాస్తే నీళ్లు బయటకు వచ్చేసి ఆ మొత్తము నెయ్యి కూడా మాయమవుతుంది. కారణం దీని మీద అగ్ని అనేటటువంటి తత్వం ఉంది. వాగగ్ని. మరి మా సాయి కుమార్ గారి పూర్వీకులు ఎంత నెయ్యి తిన్నారో తెలియదు, కానీ ఆ లోపల ఉండేటటువంటి జీన్స్ మొత్తం వీరి వాక్కులో నుంచి అగ్నిగా బయటకు వచ్చి అనేక మందికి ఆనందాన్ని అందిస్తోంది. వారు చేసినటువంటి పోలీస్ స్టోరీలో కూడా వారి పేరు అగ్ని అట. కాబట్టి ఆజ్యము సాధారణంగా అగ్నిహోత్రుడికి నెయ్యి వేస్తే మండుతాడు, బ్రాహ్మడికి అన్నం నెయ్యి పెట్టి నెయ్యి వేయకపోతే మండిపోతాడు. బ్రాహ్మడికి నెయ్యి వేసి బ్రహ్మాండంగా పంచభక్ష పరమాన్నాలతోటి పెట్టాలి. ఈ వాక్కు అనేటటువంటిది అగ్ని. ఈ అగ్ని అనేటటువంటిది ఈ నెయ్యి వల్ల వస్తుంది. ఇది తెలిసినటువంటి మన పూర్వీకులు ఆ నేతిని వేసుకొని నేతితోటి వడ్డించి ఆ నెయ్యికంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అందువల్ల మన నాలుకలకి ఇతరులు ప్రపంచంలో ఎవరికీ లేనంతటువంటి పలుచనైనటువంటి శబ్దాలు, అది సంగీతమైన సాహిత్యమైన, ఇందాక జొన్నవిత్తుల వారు రాసేటటువంటి అద్భుతమైన భావోద్వేగమైనటువంటి కవిత్వమైన, ఏదైనా తేలిగ్గా అలువోకగా ఆచువుగా పలకటం అనేటటువంటి లక్షణము వచ్చినటువంటిదే నెయ్యి వల్ల. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మడైనటువంటి వాడు వాడి యొక్క నాలుక నుంచి భగవన్ నామము చేయడానికి ఏ క్షణము మొహమాట పడకూడదు. ఈ అగ్ని భగవన్ నామమయమైనటువంటి అగ్నిగా మారాలి. కాబట్టి ఒక్కసారి అందరూ గట్టిగా గోవిందా. అబ్బే ఇంకా మొహమాట పడుతున్నారు. నేను రహస్యం చెప్తాను మీకు. భగవన్ నామము అనేది ఎందుకు చేయాలి అంటే, నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన్ని నేను ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్ళాను. అక్కడ న్యూరాలజీ డాక్టరు, ఒక ఆర్థోపెడిక్ డాక్టరు కూర్చొని ఉన్నారు. కృష్ణ సుబ్రహ్మణ్యం గారని పన్నాల మనవాడే, ఆయన బ్రాహ్మడు, యశోదాలో. ఈయన సైంటిస్టు, నేను తీసుకెళ్ళినటువంటి ఆయనకి చెయ్యి ఇలా వణుకుతోంది. వణుకుతుంటే
మాస్టర్ గారు టెస్ట్ చేయించుకోవాలంటే దీనికి టెస్ట్ ఎందుకండి, ఆగకుండా దృష్టద్యుమ్నుడు 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 అని 10 సార్లు అనమన్నాడు. నేనన్నాను, ఏమంటే ఎవరైనా వస్తే ఇమీడియట్ గా పేపర్ తీసి 10 టెస్టులు రాస్తారు కానీ మీ దగ్గర టెస్ట్ ఏమిటంటే చాలా విచిత్రంగా ఉంది, ఈ దృష్టద్యుమ్నుడు ఎక్కడి నుంచి వచ్చాడండి మధ్యలో అని అడిగితే మీరెందుకు శర్మ గారు ఒక్క నిమిషం ఆగండి, ఇగో అనండి అన్నాడు. ఆయన 4 సార్లు దృష్ అని ఆగిపోయింది. అయ్యా, మీ నరాలలో పట్టు తగ్గింది, బలహీన స్థితి వచ్చింది, అప్పుడు మాట తేడా వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వయస్సు పెద్ద అయితే నోట్లో మాటలో భేదం వస్తుందా రాదా? దేనివల్ల? నరాలలో శక్తికి నోటి నుండి వచ్చేటటువంటి వాక్కుకి చాలా అవినాభావమైనటువంటి సంబంధము, దగ్గర సంబంధం ఉంది. అందుకనే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చిన్న వయసు నుంచే పద్యాలు శ్లోకాలు నేర్పించాలి. భూభృద్భిక్కుధరోద్ధరోద్ధిత సురద్విక్చిరభ్రార్ధను పృథ్వీద్రే ధృతరోషధీర్ఘ రుచివాగ్వక్త్రక్షరేడక్షర ఇలాంటివి నేర్పించాలి. నేర్పిస్తే వాడి నరాలలో శక్తి పెరుగుతుందండి. ఏమండి, మాట ఎందుకు నేర్పించాలి అంటే నరాలలో శక్తి పెరగడం కోసం. ఈ భాషని తయారు చేసి ఈ భాషని ఒడిసి పట్టినటువంటి మన ఋషులందరూ కూడా శబ్దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ సృష్టిలో ఇంకా దేనికి ఇవ్వలేదు. అందుకనే వేదము అనంతమైనటువంటి శబ్ద రాశి, శబ్ద బ్రహ్మము. బ్రాహ్మణుడనేటటువంటి వాడు శబ్దానికి విభిన్నంగా ఎప్పుడూ వాడి జీవితాన్ని గడపకూడదు అని చెప్పారు. అందుకని శబ్దానికి ప్రాధాన్యత. ఇవాళ వేదాన్ని అందరం వల్లవేసే పరిస్థితుల్లో ఉన్నామా? లేదు కదా. చాలా మంది వయస్సులో ఉన్నప్పుడే వేదానికి దూరం అవుతున్నాం. అప్పుడు ఏం చేయాలండి అంటే కలవు నామ సంకీర్తనం. మన పెద్దవాళ్లే చెప్పారు, నాయనా నువ్వు వేదం చదవలేకపోతే కనీసం గాయత్రి చేయరా, గాయత్రి కూడా చేయలేదా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా భగవన్ నామాన్ని వదిలిపెట్టద్దు అన్నారు. గట్టిగా గోవిందా. ఇక నేను శబ్దం మీదే గంట చెప్తాను, మీ ఇష్టం. మీరు రామచంద్ర అనాల్సినటువంటి సమయంలో నాతోటి గోవింద అనిపించమంటారా? ఎప్పుడు అంటాం రామచంద్ర అని? అన్నమో రామచంద్ర అంటాం. మీరు అన్నమో రామచంద్ర అనాల్సినప్పుడు నేను గోవింద గోవింద అంటే మీకు అన్నం గోవింద, మీ ఇష్టం. ఒక్కసారి గట్టిగా గోవింద అంటారా, లేకపోతే ఈ గోవిందుడి మీదే చెప్తూ పొమ్మంటారా? గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ. సాయి కుమార్ గారికి అర్థమైంది, ఈయన వదిలిపెట్టేట్టు లేడు. ఇంకోళ్ళు చెప్పకపోతే నేనే వాళ్ళందరికీ డబ్బింగ్ చెప్తాను. అదే కాబట్టి గోవింద నామము శివనామము. శివ శివ శివయనరాధా శివనామము చేద, శివ శివ శివయనరాధా భవ భయ బాధలు బాపుకొనరాధా అని పెద్దలు చెప్పారు. ఈ బ్రాహ్మణత్వం అనేటటువంటిది శబ్దముతోటి ఉంది. అందుకనే గుర్తుంచుకోండి, వీరు మాట్లాడేటప్పుడు వారి మాటలో నుంచి చాలా లోతు వస్తుంది. దేనివల్ల వస్తోంది అంటే చిన్ననాడు వారికి పూర్వీకులు అందరూ కూడా ఈ శబ్ద జ్ఞానాన్ని చాలా గట్టిగా ఉపోసన పట్టారు. కాబట్టే ఆయనకు ఆ కంఠం వచ్చింది. అది ఆయన ఒక్క స్వతసిద్ధమైనటువంటి సొంత గంతు కాదు, అది పితరార్జితం, తల్లిదండ్రులు ఇచ్చింది. గట్టిగా ఒకసారి వారి తల్లిదండ్రులకి కరతాధ్వనులు చేయండి. ఎందుకు అంటే మనకి అక్షరాలని ఎంత చక్కగా తెలుగు భాషలో చెక్కారో తెలుసా అండి? సంస్కృతం తెలుగుల్లో మీకు కాఖా గాఘా ఇన్యా అనండి అమ్మ అందరూ. కాఖా గాఘా ఇన్యా ఎక్కడి నుంచి? ఈ గొంతులో ఈ భాగాన్ని వాడాలి. కొండి ఈ అద్భుతమైనటువంటి ఈ గొంతు భాగంలో నుంచి ఇక్కడ వాడాలి. వోకల్ కార్డు దగ్గర నుంచి రావాలి. అది అక్కడ వాడకపోతే కాఖా గాఘా ఇన్యా అనలేం. మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి, నోరు తెరిచి ఈ భాగాన్ని వాడకుండా కాఖా గాఘా ఇన్యా అనలేరు. టాటాడా. ఇప్పుడు నాలుక మధ్య భాగాన్ని వాడారు. టాటాడా అనండి, నాలుక మధ్య భాగం.
ఈ నాలుక మధ్య భాగానికి ఓకల్ కార్డుకి మధ్యలో చాచా జాచాయిని వచ్చిందా? అది వాడకుండా ఎవరు ఆ మాట అనలేరు. ఎంత చక్కగా చెక్కారో చూడండి. తాత్తా దాద్దానా, నాలుక కొస వాడకుండా ఎవరైనా అనండి తాత్తా దాద్దానా అని. అబ్బో ఎవరు అన్నారే? అనలేరు. నాలుక కొస వాడితేనే తాత్తా దాద్దానా వస్తుంది. ఆ తర్వాత పెదవులు వాడకుండా పాపా బాబా అనండి. పెదవులు వాడకుండా అనేసారే, అనలేరు. పాపా బాబా. చూడండి ఈ శబ్దం ఎంత చక్కగా చెక్కుతూ వచ్చారో తెలుగు భాషలో. అందుకని మన భాషలో శబ్దము గురించి జ్ఞానం ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఈ కచట తపలు అనేటటువంటివి మనకి అందించి ఈ శబ్దాన్ని వాడడానికి భగవన్ నామాన్ని మనందరికీ ఇచ్చారు. ఇది ఒక శిల్పము చెక్కినటువంటి తపస్సు తెలుగు భాష, సంస్కృత భాష. గట్టిగా ఒకసారి మన భాషకు ఒక, ఈ భాష బ్రాహ్మణత్వము అవినాభావమైనటువంటివి. కాబట్టి ఇక్కడ నేను ఇంకా చాలా మాట్లాడచ్చు. నేను 1 గంట అయినా మాట్లాడగలను, 7 గంటలైనా భాగవత సప్తాహం చెప్తాను. కానీ ఔచిత్యం ఏమిటి అంటే ఇక్కడ ఆది ఏమిటి అనేది మనకు తెలియాలి. ఆది ఏమిటయ్యా అంటే శంబాల అనేటటువంటి సినిమా ఆది అక్కడి నుంచి మొదలైంది. 20 సినిమాలకి పైచిలుకు నటించినటువంటి ఆది శంబాల అనేటటువంటి సినిమాని చక్కగా చేశాడు. మనము మన వాళ్ళని పైకి తీసుకొచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే సినిమా వల్ల తెలుగు భాష చాలా నిల్చుంటుంది, అదే సినిమాల వల్ల తెలుగు భాష పతనం అవుతుంది. యాంకరింగ్ వల్ల తెలుగు భాష పైకి వెళ్తుంది, అదే యాంకరింగ్ లో అర్థం పర్థం లేని అక్షరాలతో మాట్లాడి దాన్ని అధపాతాళానికి తీసుకెళ్లొచ్చు. అలా తెలుగు భాషని బ్రాహ్మణులైనటువంటి యాంకర్లు ఎవరైనా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లే స్థితిలో ఉన్నారు. అందులో సాయి కుమార్ గారు అయితేనేంటి, అనేక మంది అగ్రగణ్య స్థితిలో ఉన్నారు. ఈ భాషని నిలబెట్టాలన్నా నిత్యం వినేటటువంటిది. టీవీ ఛానల్స్ లో న్యూస్ రీడింగ్ అయినా చాలా మటుకు బ్రాహ్మణులే ఉంటారండి. కారణం ఏమిటి? పూర్వీకులు చేసినటువంటి తపస్సు మన వెంట ఉంది. ఆ తపస్సు ఈ బ్రాహ్మణత్వాన్ని కాపాడుగాక, నిత్యము 2 పూటల సంధ్యవార్చుగాక. అందరి ఋషులు అలా అనుగ్రహించి ఉన్నతోన్నత స్థితికి ఆ ఋషుల యొక్క ఆ వంశాన్ని దాన్ని ముందరికి తీసుకెళ్లేట్టుగా అనుగ్రహించుగాక అని పరమాత్మని కోరుకుంటూ, చక్కగా ఆది కూడా వాళ్ళ నాన్నగారు లాగా 50 సంవత్సరాల పాటు దిగ్విజయంగా, ఇంకా పై మాటే నాన్నగారిని మించిన కొడుకు కావాలి. అగస్త్యుడు కుంభ సంభవుడు కుండలోంచి వచ్చాడు, కానీ అగస్త్యుడు ఆ కుండలోంచి వచ్చినా కూడా చాలా గొప్పవాడు. సముద్రం మొత్తం దాగాడు. కుండెడు నీళ్లే తాగుతుంది, సముద్రాన్ని మొత్తం దాగాడు అగస్త్యుడు. వాళ్ళ అబ్బాయి కూడా అగస్త్యుడిలాగా అంత ఉన్నత స్థితికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మూర్తి గారికి మనందరి కరతాళ ధ్వనులతో గట్టిగా అమ్మ ఇదొక్కటి గట్టిగా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కింద ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా భావిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.